ఏమైనా పోయిందా భూమి? నాది భూమి మళ్ళీ ఎక్కడ మీది ఇక్కడనేనా? అది మాది అట్లా దూరమేమో చూద్దామని వచ్చినావా? చూద్దామని వచ్చిన. చూసినావా ఇదివరకు ఎప్పుడైనా? ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వస్తున్నట్టు వచ్చిన. అందరు వస్తున్నారంటే నీవు వచ్చినా? అక్కడ నడుస్తుంటే వచ్చింటే పారే, ఇంకా అక్కడ నడుస్తుంటే వచ్చింటే రాలే మళ్ళా అందరు వస్తున్నారు. అదే మొత్తం ఇది ఒక్కసారి మనము ఈ కర్వేనా రిజర్వాయర్ విషయానికి వస్తే రైతుల మాటల్లోనే మీరు విన్నారు. సో గత ప్రభుత్వం ఎంత నమ్మించి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసింది. మీ భూమికి భూమి ఇస్తాం, ఇక మీ ఇళ్లకు ఇల్లు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, పనులు మొదలు పెట్టకముందే ఇక మీ పొలాలకు నౌకర్లు ఇచ్చినాక, మీ భూమికి భూమి ఇచ్చినాక, మీ ఇల్లుకు ఇల్లు ఇచ్చినాకనే ఇక మేము జేసీబీలు తీసి పొక్కలు పెడతాం, జేసీబీ తెచ్చి ఇక మేము రిజర్వాయర్కు పనులు మొదలు పెడతామని అనేక హామీలు ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు, తండాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ తండానే మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్ చూస్తే ఒక్కసారి మనం కనిపిస్తున్నటువంటిది అంతా కూడా దర్గా. ఆ దర్గా ఆ యొక్క రిజర్వాయర్లో, కర్వేనా రిజర్వాయర్లో మునిగిపోయింది. ఇంకొంచెం ముందుకు జూమ్ చేసుకుంటే ఒక ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ కూడా గతంలో తండాకు ఊరుకు నీళ్లు సప్లై చేసినటువంటి ట్యాంకు, ఆ ట్యాంక్ కూడా కడుతున్నటువంటి రిజర్వాయర్లో మునిగింది. సో ఆ ట్యాంక్ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఒక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. సో ఆ హనుమాన్ టెంపుల్ కూడా గతంలో ఈ యొక్క తండాకు సంబంధించినటువంటి ఈ తండావాసులంతా ఏ సమస్యలు వచ్చినా దేవుడా నువ్వే దిక్కు అంటూ ఆ మొక్కినటువంటి హనుమాన్ టెంపుల్ కూడా ఈ రిజర్వాయర్లో ఈ నీళ్ళల్లో మునిగబోతున్నది, మునిగేందుకు సిద్ధంగా ఉన్నది. ఒకసారి ఆ హనుమాన్ టెంపుల్ కూడా జూమ్ చేసుకోవాలి. అక్కడ ఒక చెట్టు కింద హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తున్నది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినటువంటి ఈ 10 ఏళ్ల పాటు పాలమూరును పచ్చగా చేసిన, పాలమూరు బిడ్డల బ్రతుకులు మార్చిన, వలసలు పోతున్నటువంటి పాలమూరు బిడ్డల్ని వెనకకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి పాలమూరును సస్యశ్యామలం చేసినటువంటి మాటలు చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది. ఇలా కర్వేనా రిజర్వాయర్కు సంబంధించి ఒక్కసారి చూస్తే ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. ఓ ఎకరం భూమికి కూడా నీరిచ్చిన పాపన పోలే. ఇక ఈడికెళ్ళి జర్రంతా ముందుకు పోతే జడ్చర్లకు సంబంధించినటువంటి ఉదండాపూర్ రిజర్వాయర్ ఉన్నది. ఈ ఉదండాపూర్ రిజర్వాయర్ సమస్య కూడా సేమ్ ఏడేసిన గొంగడి ఆనే. ఇక జేసీబీ తెచ్చి 4-5 గుంతలు దొవ్వి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతున్నారో, గ్రామస్తులు ఎవరైతున్నారో వాళ్ళ భూముల్ని లాక్కొని వాళ్ళకు సరైనటువంటి పరిహారం కూడా చెల్లించాలి. ఎకరకు 3 లక్షల రూపాయల పరిహారం, అది కూడా ఓ 10 ఎకరాలు పోయిందంటే 30 లక్షల పరిహారం రావాలి. కానీ వాళ్ళకి ఇచ్చింది 20 లక్షలు, ఇంకో 10 లక్షలు మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక ఇతర అధికార పార్టీ నాయకులంతా కూడా గత పాలకులు జేబులు వేసుకొని దాచుకున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఉదండాపూర్ యొక్క రిజర్వాయర్ పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే. ఓ ఎకరానికి నీరు ఇచ్చిన పాపన పోలే, ఓ తాగనీకి ఇచ్చిన పోలే, ఓ సాగనీకి నీరు ఇచ్చినటువంటి పాపన పోలే. కేవలం ఆ యొక్క గుంతలు దోవనీకే, ఆ షో అప్కి మాత్రమే ఈ 10 ఏళ్ల పాటు సరిపోయింది. ఇక కొంచెం ముంగలకు పోతే షాద్నగర్ నియోజకవర్గం ఇక తెలంగాణలో ఇక పెద్దగా ఉన్నది. ఒక ఎత్తైనటువంటి ప్రదేశము లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కడితే ఆ యొక్క షాద్నగర్ నియోజకవర్గంలో నీళ్లు ఇక తాండవం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి రైతులు బాగుపడతారు, అక్కడ తాగునీరు, సాగునీరు అన్నీ అందుతాయని చెప్పేసి ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముంగల ప్రచారంలో భాగంగా ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సభా సమావేశాల్లో మాట్లాడినటువంటి సందర్భం. కానీ అదే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు కనీసం తట్టెడు మట్టి తీసిన పాపాన పోలే. ఆ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినాయి. ఇక షాద్నగర్ మొత్తం పారినాయి. ప్రజలంతా కూడా సస్యశ్యామలమైనటువంటి రీతిలో ప్రచారం చేసిరు. ఇక నెక్స్ట్ మనం పోయేది ఉదండాపూర్ రిజర్వాయరు, అనంతరం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లో ఇక ఆ రిజర్వాయర్ ఇక్కడ కనీసం ఈ పూడికలు తీసి అంటే ఈ రిజర్వాయర్కి సంబంధించి కొన్ని పనులైనా స్టార్ట్ అయినాయి. కొంత ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి కొంత కట్టడం అయితే కనిపిస్తూ ఉంది, కొంత గోతులు తీయడమో లేకపోతే ఇతర వర్క్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లో ఇది కూడా కనిపించదు. అసలు రిజర్వాయరు అనేటువంటిది ఆ ప్లేసు, ఆ ల్యాండ్ మార్క్ ఏడున్నదో వెతుక్కోనిక టైం పడుతుంది. ఆ పరిస్థితిలో ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఉన్నది. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మరి ఒక రకమైనటువంటి వార్ అనుకోవాలా, లేకపోతే నిజంగానే పాలమూరు బిడ్డలకు, పాలమూరు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళేమో మేడిగడ్డ సందర్శనకు పోతే వీళ్ళేమో పాలమూరు యొక్క రిజర్వాయర్ల సందర్శనకు, పాలమూరు బిడ్డల భవిష్యత్తు కోసము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రిజర్వాయర్ల సందర్శనకు అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిండు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగం లేదు, ఇల్లుకు ఇల్లు లేదు, మాకు ఇస్తున్నటువంటి పరిహారం లేదు, భూమికి భూమి లేదు, అటు మా యొక్క ఊరును కోల్పోయి, మా యొక్క భూములు కోల్పోయి
ఇప్పుడు మళ్ళా గదే పాలమూరు అంటే వలస బతుకులు అని ఎట్లా అంటారో ఆ వలస బతుకుల కింద ఇలా భూత్పూరు, జడ్చర్ల, షాద్ నగరు, లేకపోతే శంషాబాదు, కుదిరితే హైదరాబాదు, కుదిరితే పూణే, బొంబాయి దాకా బతుకు తెరుగుపోతున్నాం. పాలమూరు బిడ్డలది మళ్ళా పాత కథనే అయిందని చెప్పేసి ఓ రైతు చెప్తున్నాడు. పాపం ఈ రిజర్వాయర్లు కట్టుడతో పాటు ఈ రిజర్వాయర్లో కట్టినాక కింద ఉన్నటువంటి పొలాలకు ఎంత లాభం చేకూరుతుందో అంతే నష్టం ఉన్నదంటే ఓ రైతు పాపం ఆయన చదువుకోకపోవచ్చు కానీ అనుభవంతో ముందస్తు చూపుతోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఈ కట్టడంలో నాణ్యత లేదు. ఈ యొక్క రిజర్వాయర్ కట్టకు పెద్ద పెద్ద గుండ్లు వేస్తున్నారు. ఆ గుండ్లు వల్ల వాటర్ లీకేజ్ అయ్యి కింద ఉన్నటువంటి ఊర్లకు కూడా ఆ యొక్క ముప్పు రాబోతూ ఉంది. కింద ఉన్నటువంటి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక భయంగా బ్రతుకుతా ఉన్నారు. ఏ క్షణం ఏమైనా కావచ్చు, రిజర్వాయర్ లీకేజ్ అయ్యి మా ఊర్లు మునిగిపోవచ్చు, మేము పడుకున్నట్టే చనిపోవచ్చు అనేటువంటి భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక రైతు చెప్తున్నాడు, ఆయన భవిష్యత్తును అంచనా వేసి ఒక అనుభవంతో ఆయన చెప్తున్నాడు. ఈ కట్టడంలో కూడా ఒక నాణ్యతమైనటువంటి కట్టడం లేదు, పెద్ద పెద్ద గుండ్లు వేస్తూ ఉన్నారు, దీని ఒక ప్రామాణిక మీద కట్టడం లేదంటూ ఓ రైతు, సామాన్య రైతు ఇవాళ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు, గత ప్రభుత్వానికి. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇంకొక బ్రదర్ అన్న, ఏం పేరే మీ పేరు? నా పేరు రవి. మీరేం పని చేస్తారు? ఎన్ని ఎకరాలు పోయింది? నేను సర్పంచ్ని. ఓకే, ఎక్కడ, ఏ ఊరికి? మన ఇక్కడ పుల్లగిరి సిపి తాండాని. ఉన్నదా మీ తాండ పోయిందా? తాండ ఉంది, లేదు ల్యాండ్ పోయినాయి కొన్ని. ఓకే, అంటే మాకు 3.5 లెక్కన కట్టించారు, కానీ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు 3.5 కట్టించారు, కానీ 3.5 దాంట్లో మాకు గుంట కూడా రాలే ఈ పరిస్థితిలో. కానీ కొంచెం ఇబ్బంది ఉంది మాకు. కొన్ని కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, కొన్ని చెడు చేసిండు. కానీ మంచి చేసినవి ఏందో నువ్వు 4 మాట్లాడుకుందాం. ఏం చేసిండు? మంచి చేసినంటే కొన్ని తర్వాత పొరపాటు జరిగింది. బాబాయ్ రండి. దళిత బంధు, బీసీ బంధు, దానివల్లనే ఓడిపోయింది. కానీ కరెక్టు, కానీ అక్రమాలు ఎక్కువ జరిగినాయి, అదే ప్రాబ్లం. కానీ మాకు ల్యాండ్ తర్వాత ఇంటికి ఒక జాబ్ ఇస్తాం, ఉద్యోగం ఇస్తామన్నారు, కానీ అది జూటా మాటలు. కొంచెం ప్రాబ్లం జరిగింది ఆ విధంగా. ఎట్లా ఇవాళ మేడిగడ్డనే మాలిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ ఏమో ఈ పాలమూరుకు వచ్చారు. ఇది ఎన్నికల కోసమే ప్రజల్ని ఇట్లా డైవర్ట్ చేస్తున్నారా, లేక నిజంగా పాలమూరు బిడ్డల మీద వీళ్ళకి ప్రేమ ఉన్నదా, వాళ్ళకి తెలంగాణ బిడ్డల మీద టీఆర్ఎస్ వాళ్ళకి ప్రేమ ఉన్నదా, ఏమనుకోవాలి? అంటే నేను పార్టీ విధంగా నేను చెప్పను, నేను ఒక సర్పంచ్ని. నేను టీఆర్ఎస్ నుంచే గెలిచినా, ఇప్పుడు టీఆర్ఎస్ని సపోర్ట్ చేసినాం. కానీ ఏంటంటే కొంచెం మనకు బీదోళ్ళకి కొంచెం న్యాయం జరగాలి, కానీ కొన్ని జరగాలి. టీఆర్ఎస్ సర్పంచేనా? మీ పార్టీ కదండి, మరి నీకు బాధ అనిపిస్తలేదా మా రైతులకు ఇస్తానటువంటి హామీ ఎక్కువ అని? బాధ అంటే కరెక్ట్ బాధ ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం బాధనుంది రైతులకు కొంచెం బాధ ఉంది. ఎందుకు ఉందంటే ఈ ల్యాండ్ అంటే మాకు 3,50,000 అని ఎప్పుడో ఇలా ఇచ్చేసారు, కానీ 2015 జూన్ 11 కానీ కొంచెం చాలా బాధ ప్రాబ్లం. అంటే ఇప్పుడు 3,50,000 ఇచ్చారంటే 3,50,000 ఏడు దొరుకుతుంది మన ల్యాండ్ ఇక్కడ ఎకరా రోడ్కి అయితే. ఇప్పుడు ఇగో నేనే తీసుకున్నా, ఇక్కడ పక్కన 25 లక్షలకి ఎకరా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఏడిచ్చిండే, అది కొంచెం ప్రాబ్లం అది అంతే.